ఒక ప్రాంతం. బ్రహ్మపుత్ర నదీలోయ ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతంలో బోడో తెగ ప్రజలు జీవిస్తుంటారు. 1967 నుంచి బోడో తెగవారు ప్రత్యేక బోడోల్యాండ్ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తున్నారు. అమెరికా వర్సిటీలో చదువుతున్న వారిలో 56% తెలుగువారే అని అమెరికా కాన్సుల్ జనరల్ రెబేకా డ్రామే తెలిపారు. ఇందులో తెలంగాణ నుంచి 34%, ఆంధ్రప్రదేశ్ నుండి 22% విద్యార్థులు ఉన్నారు. 16వ బ్రిక్స్ శిఖరాల సదస్సు రష్యాలోని కజిన్ నగరంలో జరిగింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జనవరి 20 నుంచి 24, 2025లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరగనుంది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ ప్రకారం 2023 నాటికి దేశీయంగా బయో ఎకానమీ విలువ $15,000 కోట్ల దాటిందని తెలిపింది. ఇందులో అత్యధికంగా బయో పరిశ్రమ $7,260 కోట్ల 48.09% వాటాగా విస్తరించి